నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థి లైంగిక యత్నం. నూతన బస్ సర్వీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. అసత్య ప్రచారానికి ధీటైన జవాబిచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పింగళిని తయారు చేసిన జాతీయ పతాకం జాతికే గర్వకారణం తదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ. మాదిగ ఆధ్వర్యంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని వ్యవస్థాపక అధ్యక్షులు. హైకోర్టుకు స్థలాన్ని మరో చోట కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. చెలో సెక్రటరియట్ కు బయలుదేరిన సర్పంచుల సంఘం పోలీసులు అడ్డుకోవడంతో పోలీసుల కాళ్లు పట్టుకొని వేడుకున్న సర్పంచుల సంఘం నేతలు. కేసీ కెనాల్ ను నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. కాణిపాకం వలసిద్ధి వినాయక స్వామి తీర్థ ప్రసాదాలతో ఘనంగా సన్మానించిన అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థి లైంగిక దాడికి యత్నం. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు బీజేపీ చిల్కానగర్ డివిజన్ అధ్యక్షులు గోని శ్రీకాంత్ స్కూల్ వద్దకు చేరుకొని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాలలో ఇలాంటి సంఘటన జరగడం నిజంగా సిగ్గుచేటు అని, ఇంత దారుణంగా జరుగుతుంటే స్కూల్ సిబ్బంది ఎక్కడా ఉన్నారని, విద్యార్థులకు విలువలు నేర్పాల్సిన గురువులు ఏం చేస్తున్నారని, అసలు ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఏం జరుగుతుందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి వెంటనే విద్యాశాఖ మంత్రి వెంటనే Incoming voice call from Datta side. నూతన బస్ సర్వీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల సాధారణ ప్రయాణికులతో మమేకమవుతూ బస్సులో ప్రయాణం. బత్తుల చొరవకు ఆయా గ్రామాల ప్రజల నుండి ప్రశంసలు. ప్రజాసేవకుడిగా తనదైన శైలి సేవలతో అనునిత్యం ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న ప్రజానాయకుడు. ప్రజలు పూర్తి విశ్వాసంతో ఎన్డీఏ నాయకులందరినీ కూడా కల్పించారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు మంచి చేస్తారన్న నమ్మకంతో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే విధంగా ప్రజలే దగ్గరుండి స్వతంత్రంగా వాళ్ళే ఎలక్షన్ చేసి ప్రజలే గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఎప్పుడు నాయకులు ఎలక్షన్ చేస్తే ఈసారి ఓటర్లు ఎలక్షన్ చేసి నాయకులు గెలిపించారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. ప్రజల అవసరాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివన్నీ కూడా నాయకులు గుర్తు చేస్తారన్న నమ్మకం ఎప్పటి నుంచో వాళ్ళకి ఉందని నమ్మకంతోనే గెలిపించడం జరిగింది. వారి నమ్మకానికి, వారి అవసరాలకు కూడా ఖచ్చితంగా మేము సహాయంగా ఉండాలి, తోడుగా ఉండాలి అని పూర్తిగా వారికి సహకరిస్తూ ఉన్నాము. అందులో భాగంగా మాకు గ్రీవెన్సెస్లో 2 గ్రీవెన్సెస్ వచ్చినాయి. మొదటి గ్రీవెన్సెస్ వచ్చి రాజమండ్రి నుంచి తుంగపాడు వరకు గతంలో బస్సు ఉండేది. ఎప్పుడో సిటీ బస్సు ఉండేది, నెంబర్ 9 అనే బస్సు ఉండేది. అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద చూపిస్తున్న అసత్య ప్రచారాలు ధీటైన సమాధానం ఇచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు, ఇంకోటి అన్నారు. మా వైపు నుంచి అలాంటిది ఏం జరగలేదు. ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి. స్పీకర్ గారు, మీ సెక్రటరీ గారి ఆధీనంలో, మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. అలాంటిది ఏమైనా జరిగిందా, జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా, లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా, ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు. ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ అధ్యక్ష, మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష.
ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష. ఒక పార్టీ ఏం లేదు. నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. దీనికి అందరం బాధితులమే. ఇందులో ఎవరం కూడా పునీతులం కాదు, ఎవరం అతీతులం కాదు. కాబట్టి దయచేసి నేను కోరేది, ఇది అన్ని పార్టీలో రావాలా. ఇదేదో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు. అధ్యక్ష, మరి మనం కూడా చూడాలి ఇక్కడ ప్రయోగిస్తున్న భాష, ఇక్కడ మాట్లాడుతున్న పదజాలం ఎట్లా అధ్యక్ష. మరి అట్లా మీరు కూడా అవకాశం ఇవ్వండి. ఒకరోజు మొత్తం చెప్పుతో కొడతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ కూడా దయచేసి ఏదో టైంలో సంస్కారవంతంగా అందరూ మాట్లాడండి అని మీరు ఆ చైర్లో కూర్చొని ప్రమాణంగా అందరికి చెప్పండి. మా ఒక్కరికి కాదు, అందరికీ చెప్పాలా. చెప్పినట్టయితే, ఒక రూలింగ్ ఇచ్చినట్టయితే అందరం కూడా దానికి బద్దులమై పనిచేస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ బిల్లుకు ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు, మన తెలుగు వారి కీర్తిని దశ దిశాల వ్యాపింపజేసిన త్రివర్ణ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకటయ్య గారి 148వ జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెంకయ్య గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి సాయిపురం కాలనీలో వెంకయ్య గారి ముని మనవరాలు మునిపల్లి ఛాయాదేవి గారి స్వగృహనందు ఆమెను శాలువతో సత్కరించి పింగళి వెంకయ్య గారి నివాళులు అర్పించారు. తాతయ్యని గుర్తు చెబుతా కదా, ఆయన అంత సంతోషంగా వచ్చారు. ఆయన అభిమానం, ప్రేమ ఉండబట్టే గుర్తించారు. ఇప్పుడు నాకు చేసింది నాకు కాదు కదా, ఆయనకి, ఆయన మీద నిజంగానండి. ఆయనతో కొన్ని చెప్పాను అనుకోండి ఆయన గురించి. పెద్దదాన్ని నేనే అన్నమాట. దాని మీద, ఆయన మీద ఉన్న అభిమానం కొద్ది నాకేంటంటే కొన్ని గుర్తింపు ఆయన దగ్గర రాలేదు అని ఇంకా నాకు కొంచెం ఇంకా ఉందన్నమాట. చాలా సంతోషం. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు నిర్బంధం పెరిగిపోతుంది. తెలంగాణ ఉద్యమ సహాయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన అణచివేత విధానాలు మళ్లీ పునరావృతం అవుతున్నాయి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలకు గౌరవం లేదు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించినందుకే సీఎం చంద్రబాబు సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేశారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గత 3 రోజుల నుంచి శాసనసభలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, స్పీకర్ గారి సభా పర్యవేక్షణలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపైన ఏ విధమైన దాడులు, ఏ విధమైన నిరంకుశ పాలన జరుగుతూ ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మొన్ననే గతంలో అడిగాం, అయ్యా మీరు మా మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా సబితా ఇంద్రారెడ్డి గారి పైన వ్యంగ్యంగా మాట్లాడినరు, వాళ్ళు ఇక్కడ ముంచి అక్కడ కూడా ముంచడానికి వచ్చిండ్రు అని చెప్పేసి అవమానకరంగా మీ భాష ఉంది. కాబట్టి మేమందరం కూడా సబితా మహిళలకే సాక్షాత్తు అసెంబ్లీలోనే మహిళలకు రక్షణ లేకుంటే ఇక ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏ విధంగా ఉంటుంది. కాబట్టి ఏదైతే ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలను, అదేవిధంగా బట్టి ఉప ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలను నిరసనగా తెలుపుదామని చెప్పి మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు శాంతియుతంగా నిరసన తెలపాలి అని చెప్పేసి ఒక కాల్ ఇస్తే, అది మీరు అదునుగా తీసుకొని ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోని పోలీసు వాళ్ళు మా ఇళ్లలో వచ్చి పొద్దున 5 గంటలకు తీవ్రవాదులను అరెస్టు చేసి గృహ నిర్బంధాలు చేసి పోలీస్ స్టేషన్లలో వేసి లీడర్లందరినీ కూడా నిరసన తెలియనియకుండా చేశారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఆనందోత్సవాలు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అభినందనలు. ఆగస్టు 1వ తేదీ మాదిగలకు స్వతంత్ర దినోత్సవం. ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమని ఎంఆర్పీఎస్ దివాన్ చెరువు ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి కండని లక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు కండవల్లి లక్ష్మి హర్షం వ్యక్తం చేసింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా మీడియా మిత్రుల ద్వారా అన్న కృష్ణ మాదిగ గారికి
నా రాజానగరం నియోజకవర్గం తరపు నుండి, నా దళిత నాయకుల తరపు నుండి, నా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరి తరపు నుండి కూడా ప్రత్యేకంగా అన్నగారికి పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఏబీసీ వర్గీకరణ మాకు అనుకూలంగా ఇవ్వడానికి ముఖ్య కారకులు అన్న కృష్ణమాదిక్ గారు. అలాగే దీని వెనకాల కృషి ఫలితం కూడా కూటమి సభ్యులది కూడా ఉన్నదండి. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు మోదీ గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కూడా ఫుల్ సపోర్ట్ చేసి ఈరోజు ఎస్సీ వర్గీకరణకే కారకులయ్యారండి. కానీ మా అన్న కృష్ణమాదిక్ గారు 2004లో సుప్రీంకోర్టులో కన్నీరు పెట్టుకుంటూ బయటకు రావడం జరిగిందండి. నిజంగా ఆ విషయం తలుచుకుంటే ఆయన చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయనతో ఉన్న వ్యక్తులే కొంతమంది వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఆయన ఎన్నో ప్రలోభాలు సృష్టిస్తూ ఈయనేం చేస్తాడో కృష్ణ అన్నట్టు మాట్లాడడం, డబ్బులకి అమ్ముడైపోతాడని కొంతమంది ఆయనతో ఉండి కూడా పక్కకి వెళ్ళిపోవడం జరిగిందండి. కానీ నీతి నిజాయితీగా మాటలకు కట్టుబడి, జాతికి కట్టుబడి కృష్ణన్న గారు ఏక పోరాటం చేశారండి ఈ విషయంలో. ఈరోజు 2004లో ఎక్కడైతే కన్నీరు పెట్టుకొని కోర్టులో నుంచి బయటకి, సుప్రీంకోర్టులో నుంచి బయటకు వచ్చారో, ఈ 2024లో అదే సుప్రీంకోర్టులో నుంచి ఆనంద బాష్పాలతో సంతోషంగా అడుగు పెట్టారు మా అన్న కృష్ణమాదిక్ గారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు శాస్త్రవేత్తల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని హైకోర్టుకు స్థలాన్ని మరో చోట కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, హైకోర్టు భవనం ఆధునికంగా కడతామన్నారు. వి వెల్కమ్ ఇట్. కాకపోతే అధ్యక్ష, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఒకరోజు కాదు అధ్యక్ష, దాదాపు 100 రోజులు తమ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకోవద్దు, మా భూముల్లో కాకుండా ఇంకెక్కడైనా కట్టండి హైకోర్టు అని చెప్పి వారు ఆందోళన కూడా చేశారు. నేను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది పరిశోధనలు, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది సాంకేతికపరమైన ఆలోచనలు. దానికి భూమి కూడా అవసరం సార్, ఎందుకంటే అక్కడ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఆ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి వచ్చే రీసెర్చ్ డెవలప్మెంట్ ద్వారానే కొత్త వంగడాలు కానీ, కొత్త ఆలోచనలు కానీ రైతాంగానికి, వ్యవసాయానికి, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చేయాలి. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వానికి కోరేది, వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకొని హైకోర్టులో 100 ఎకరాలు కేటాయిస్తామనే ఆలోచన ఏదైతే ఉందో దయచేసి దాన్ని విరమించుకోండి. అక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు, అక్కడి శాస్త్రవేత్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు, అక్కడి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడి వారందరూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని వారు విరమించుకోవాలా ప్రతిపాదన మరో చోట హైకోర్టు ప్రతిపాదించాలని కోరుతాం. చలో సెక్రటరియట్ కు బయలుదేరిన సర్పంచుల సంఘం. పోలీసులు అడ్డుకోవడంతో పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్న సర్పంచుల సంఘం నేతలు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన తెలంగాణ సర్పంచుల సంఘం. మేమైతే తప్పు చేయలేదు, చేసి మా ప్రభుత్వం దాకని ఇదే నా ప్రజాపాలన అంటే ప్రజాప్రభుత్వం ఇదే. మేము ప్రజలలో ఒక్క నిమిషమే ప్రభుత్వం మరి కారు మా కూడా తీసుకొస్తాడు అన్న. ఆయన సర్పంచ్ మా డ్రైవర్ని కూడా పట్టుకొస్తాడు. మా డ్రైవర్ వెంటనే చెల్లించాలి ప్రకటన దీక్షకు ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది, ఎందుకు చేస్తుంది? మైదుకూరు నియోజకవర్గంలో ముఖ్య సాగునీటి వరుస అయిన కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేసిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ఎగువన కురిసిన వర్షాలకు కుందు నదిలో నీరు ప్రవహిస్తుండటంతో నంద్యాల జిల్లాలో ఉన్న రాజోలు ఆనకట్ట వద్ద నుండి కడప జిల్లాలో ఉన్న కేసీ ఆనకట్టకు నీటిని విడుదల చేసిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.
చరిత్ర చాలా గొప్పది. ఎప్పుడంటే ఈ కేసీ కెనాల్ అనేది బ్రిటిష్ హయాంలో కట్టినటువంటి కేసీ కెనాల్. ఈ కేసీ కెనాల్లో 1995లో మన చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఈ ఆనకట్ట ఈ కేసీ కెనాల్ అంతా బ్రీచ్ అయిపోయేది, అక్కడక్కడ తెగిపోయేది. అప్పుడు జపాన్ ఫండ్స్ తీసుకొచ్చి ఇదంతా ఆధునికరణ చేసినటువంటి నాయకుడు ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు అది చేశారు. ఆ తర్వాత 2008లో ఇది గమనించిన తర్వాత రాజశేఖర్ శిలాపథకం వేసిన తర్వాత కంప్లీట్ చేయాలని చాలా సంతోషమైనాం. అయినా అది శిలాపథకం నిలబడిపోయింది. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు. జగన్మోహన్ రెడ్డి 2019లో శిలాపథకం వేసి టెండర్ కూడా పిచ్చిండు. ఆయన మేము అనుకున్నాం ఒక స్టెప్ ముందుకు పోయినాడు, కంప్లీట్ అయితే అని చెప్పి మా రైతులను ఎంతో ఆశిస్తున్నారు. అయినా కూడా ఆశగానే నిలబడిపోయింది, కానీ ఫలితం కాలే. వాళ్ళు టెండర్ చూపించుకోవడం ఒకటి చూపించి వాళ్ళ నాయకులు సంపాదన కావాల్సడానికి ఇసుక అమ్ముకునే మాత్రం చూపుడుగా పెట్టి ఇసుక అమ్ముకొని వాళ్ళందరూ నాయకులందరూ బాగా సంపాదించుకున్నారు. వేమస్ అమ్మఒడి ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ని వేద పండితులచే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి తీర్థ ప్రసాదాలతో ఘనంగా సన్మానించిన అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు దంపతులు. नमामयं श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो धातो कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरुषं नमः। श्रियमेवावदन्ते श्रीदेवाते प्रणनिवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतोवादः क्षेममेवावदन्ते नमो नमः भवति जायमानान्नां चेतरषसामेत्यग्रे भागं देवेभ्यो विदधात्याय नृजन्रास्तिरति दीर्घमायुः नागैर्वत्यस्तमायुष्यमाना यमाविधाच्च भावानो महि